ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మన సాంప్రదాయమైన కలశాన్ని ఎలా స్థాపన చేసి పెట్టుకోవాలి, కలశంలో ఏమి వేయాలి, కలశ స్థాపన చేసేటప్పుడు ఏమి పఠించాలి, కలశం విశిష్టత ఎప్పుడు కదపాలి, అందులో ఉన్న వాటిని ఏమి చేయాలి, ఇంకా కొన్ని కలశంకి సంబంధించిన డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో ఉన్నాయి ఫ్రెండ్స్. లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. కలశంలోకి ఆ అమ్మవారిని ఆవాహనం చేసుకొని కలశ స్థాపన చేస్తామండి. కలశానికి వేసే మనము పసుపు కుంకుమలు, పువ్వులు, మామిడి ఆకులు సౌభాగ్యానికి సంకేతంగా, కలశంలోని నీరు సమస్త విశ్వానికి ప్రతీకగా భావిస్తాము. కలశస్య ముఖే విష్ణు అంటారు. అంటే కలశం ముఖంలో విష్ణువు, రుద్రుడు, మూలంలో బ్రహ్మ, సమస్త దేవతలు, గంగా, సరస్వతి, నర్మదే, సింధు, కావేరి జలేష్మిని సన్నిధిం కురు అంటారు. అంటే అలా అన్ని నదులు కూడా కలశంలో ఉంటాయని, అందుకే కలశంలో సకల దేవతలు ఉంటారని ఎంతో నిష్టగా ప్రతిష్ఠించి అమ్మవారిని ఆవాహనం చేసి చేసుకుంటామండి. కలశ స్థాపన అంటే అంత విశిష్టత. కలశాన్ని దేవుడి రూమ్లో అయితే దేవుడి రూమ్లో ఎక్కడ చేయాలనుకుంటున్నామో అక్కడ కలశాన్ని పెట్టుకునే దగ్గర మనం చక్కగా పీట వేసుకొని దాని మీద మనం చక్కగా పసుపు నీళ్ళల్లో కలిపి చక్కగా రాసుకోవాలండి. అయితే ఈ విధంగా రాసుకునేటప్పుడు మనం పసుపు వేసి నీళ్ళతోటి ఇట్లా పీట మీదే వేసి అలా రాయకూడదు. ఈ విధంగా రాసుకున్న తర్వాత బియ్య పిండితోటి అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని 4 వైపులా కూడా ఈ విధంగా వేసుకోవాలండి. అంటే అష్ట దిగ్బంధనం చేస్తున్నట్టు. ఇంకా మీరు అష్టదళ పద్మంతో పాటు శంకు, చక్రము, పాదాలు, స్వస్తికు ఇలా వేసుకోవచ్చండి, మంచిది కూడా. ఇప్పుడు ప్లేట్ మధ్యలో మనము అష్టదళ పద్మం వేసుకొని పసుపు కుంకుమలతోటి అలంకరించుకోండి. స్థాపన చేసేటప్పుడు మనము ఈ శ్లోకం చదువుకోవాలండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌతు సాగర సర్వే సప్తద్వీపా వసుంధర ఋగ్వేదోద యజుర్వేద సామవేదో అధర్వణః అంగైశ్చ సహిత సర్వే కలశాంబు సమాశ్రితః. కలశాన్ని ప్రతిష్ఠించేటప్పుడు మనము ఈ శ్లోకం చదువుతా ప్రతిష్ఠ చేస్తే మంచిదండి. కలశం పెట్టుకోవడము ఆనవాయితీ అనేది మన పెద్దవారు మన ఆనవాయితీని బట్టి వాళ్ళు ఏ విధంగా చెబితే వాళ్ళు అలా చేసుకోవాలండి. అయితే ఎలా చేసినా కూడా అమ్మవారు భక్తితో మనస్ఫూర్తిగా చేస్తే అనుగ్రహిస్తారండి. శ్రావణ మాసంలో మనము ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విధంగా 4 వారాల్లో ఏదో ఒక వారం కూడా చేసుకుంటారు. మెయిన్ మనకి వచ్చేసి 29వ వచ్చే వరలక్ష్మి వ్రతం రోజు చేస్తారండి. ఆ రోజు కుదరని వాళ్ళు మిగిలిన వారాల్లో ఎప్పుడైనా చేసుకోవచ్చండి. ఈ విధంగా పసుపు కుంకుమలతో అలంకరించుకున్న తర్వాత స్టీల్ ప్లేటు మాత్రం తీసుకోకూడదండి. వెండిది కానీ లేదా ఇత్తడిది కానీ తీసుకొని పసుపు కుంకుమలు పెట్టుకొని ఇప్పుడు 3 గుప్పిళ్ళ బియ్యం పోయాలండి. అయితే ఈ బియ్యము ఇరిగినవి కానీ ఏవి పడితే అయిపోకూడదు, మంచివి మాత్రమే పోయాలి. ఈ విధంగా పరుచుకోవాలి. పరుచుకున్న తర్వాత తమలపాకుని పెట్టుకోవాలండి. తమలపాకుని పెట్టుకున్న తర్వాత మనము కలశం చెంబు తీసుకొని కలశం చెంబుకి ఎక్కడ గ్యాప్ లేకోకుండా అంతా మనము పసుపు రాసుకోవాలండి. ప్రెగ్నెంట్ లేడీస్ చేసుకోవచ్చా లేదా అని కూడా కొంతమందికి డౌట్ ఉంటుంది. అయితే 5వ నెల వచ్చే వరకు కూడా ప్రెగ్నెంట్ లేడీస్ చేసుకోవచ్చండి. పూజలు కానీ వ్రతాలు కానీ ఏవైనా సరే. ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టడము ఇలా కింద కూర్చోవడం కూడా కన్వీనియంట్ ఉండదు. 5వ నెల తర్వాత మాత్రం పూజలు వ్రతాలు ఇవి చేయకూడదని చెప్తారండి. వాళ్ళు కూర్చొని కన్వీనియంట్ని బట్టి మిగిలినప్పుడు ఈ 5వ నెల వచ్చే వరకు చేసుకోవచ్చు. మనము ఈ కలశ స్థాపన అనేది మాత్రం ముందు రోజు చేసి పెట్టుకోకూడదండి. ఆ రోజే ఎవరైతే వ్రతం చేయాలి అనుకుంటున్నారో వాళ్ళే చేస్తే మంచిది. పెట్టుకునే బొట్టులు ఉంటాయి కదండి, అవి మాత్రం సరి సంఖ్య కాకోకుండా బేసి సంఖ్యలోనే పెట్టుకోవాలి. 3, 5, 9, 11 ఇలా పెట్టుకోవాలండి. కలశంని కానీ ఆ కింద పెట్టే ప్లేటుని కానీ మధ్య భాగంలో మాత్రమే పెట్టుకోవాలండి. మధ్య భాగంలో మనం కలశం ఈ విధంగా బొట్టులు పెట్టుకున్నాక పెట్టిన తర్వాత ఒక తెల్లటి దారం తీసుకొని 3 కానీ 5 కానీ తీసుకొని మనము కలశంకి కంకణం కట్టుకోవాలండి. అయితే పూర్తిగా పసుపు రాసుకోవాలి, ఎక్కడ గ్యాప్ ఉండకూడదు. పసుపులో ఒక్కసారి ఇలా ముంచి రాసుకుంటే బాగా పడుతుంది కూడా. ఈ విధంగా కట్టుకున్న తర్వాత తమలపాకుని మడిచి మధ్యలో కరెక్ట్గా మనము కంకణం లాగా కట్టుకోవాలండి. ఒకవేళ తమలపాకు లేకపోతే పువ్వునైనా సరే వాడుకోవచ్చు. తమలపాకుతో పాటు పువ్వులు కూడా కలిపి కూడా కట్టుకోవచ్చండి. ఈ విధంగా కలశంకి కట్టుకున్న తర్వాత అయితే అందులో పోసే నీటిని మాత్రం మంచి నీటిని మాత్రమే పోయాలండి. బోర్ వాటర్ ఇలా వేయబడితే అవి మాత్రం పోయకూడదు. 3/4 భాగమే పోయాలి. ఎందుకంటే నిండా పోస్తే మనము కొబ్బరికాయ పెట్టినప్పుడు నీరు పైకి ఒలికితే మనకి మళ్ళీ ఇబ్బంది అనే కాదండి, అపశకునంగా కూడా అనుకుంటాం కాబట్టి
మనము నీటిలో లక్ష్మీ అమ్మవారిని ఆహ్వానం పలుకుతూ పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధము, ఒక 1 రూపీ కాయిన్ అండి, 1 రూపీ కాయిన్ని మనము పాలల్లో కానీ లేదు అంటే పసుపు నీటితో కానీ శుద్ధి చేసుకొని పోయాలండి. లేదు అంటే కొత్తది ఏదైనా మన దగ్గర ఉన్న ఉంగరం కానీ ఏదైనా లక్ష్మీది దేవిది కానీ ఏది ఉన్నా కూడా లోపల వేసుకోవచ్చు. ఈ విధంగా 5 అట్లా వేసుకోవాలండి. మనము బేసి సంఖ్యలోనే వేసుకోవాలి. లోపల వేసుకునే ఇంకా చాలామంది అయితే పువ్వులు ఇవన్నీ కూడా వేసుకుంటారండి. అంటే అమ్మవారికి సుగంధ ద్రవ్యాలు ఇష్టము, పరిమళభరితమైనవి కాబట్టి గంధము లేదు అంటే వాసన వచ్చేవి పచ్చకర్పూరము ఇలా కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు కొబ్బరికాయని మనము రౌండ్గా ఉన్నది ఎక్కడ మనకు పగిలినవి అట్లా లేకుండా తీసుకొని పసుపు ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం రాసుకోవాలండి. రాసుకొని మనకి నచ్చినట్టు బొట్టు పెట్టుకోవచ్చండి. అక్కడక్కడ అట్లా కూడా పెట్టుకోవచ్చు రౌండ్గా, లేదు అంటే ఈ విధంగా పెట్టుకోవచ్చండి. అయితే బేసి సంఖ్యలోనే ఉండాలి ఆ బొట్టులు పెట్టుకునేది కూడా. ఈ విధంగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. అసలు ఆనవాయితీ లేని వాళ్ళు మనం ఇట్లా బాగా అలంకరించుకోవాలి అనుకుంటే కొబ్బరికాయ అనేది వాడుకోకుండా మనము చెంబుకి అమ్మవారి మొహం పెట్టుకొని చీరతోటి కానీ బ్లౌజ్ పీస్ తోటి కానీ అలంకరించుకొని మనము పూజలో పెట్టుకోవచ్చండి. ఇప్పుడు మనము పక్కన పెట్టుకున్న తర్వాత మామిడి ఆకులు 5 కానీ లేదు 9 కానీ అలా తీసుకోవచ్చండి. మామిడి ఆకులు ఉండకపోతే కనుక తమలపాకులు వాడుకోవచ్చు. అయితే ఆ కింద ఉన్న కాండము నీటిలో తగిలేటట్టు మాత్రమే పెట్టుకోవాలండి. ఈ విధంగా పెట్టుకున్నాక కొబ్బరికాయ పెట్టుకొని బ్లౌజ్ పీస్ని మనము తయారు చేసుకుందామండి పైన పెట్టుకోవడానికి. అయితే ఆ బ్లౌజ్ పీసు ఎరుపు, పసుపు, పచ్చ అలా కలర్స్ అయితే మంచిదండి. కొత్త బ్లౌజ్ మాత్రమే తీసుకోవాలి, పాతది వాడకూడదు. ఎందుకంటే అమ్మవారికి పెడుతున్నాము కాబట్టి మనము కూడా యూజ్ చేసుకునేదిగా ఉండాలి, ఎవరికన్నా ఇచ్చేది అలా ఉండకూడదండి. మనం పెట్టుకున్న కొబ్బరికాయ సైజుని బట్టి ఈ విధంగా మడత పెట్టుకోండి. పెద్దదైతే కొంచెం పొడవు ఉంటే బాగుంటుంది, చిన్నదైతే కొంచెం సైజు తగ్గించుకోండి. ఇప్పుడు కోన్ షేప్లో ఒకవైపు నుంచి ఈ విధంగా పెట్టుకోవాలండి. ఈ విధంగా చేసుకున్న బ్లౌజ్ పీస్ని మనము కొబ్బరికాయ మీద పెట్టుకొని అప్పుడు పసుపు కొంచెం బొట్టు పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత గాజులు అనేది వేసుకుంటాము. కొత్త గాజులు మాత్రమే అమ్మవారికి వేయాలండి. అయితే మనం ఈ పూజలు చేస్తున్నప్పుడు మాత్రం తప్పకుండా మన చేతికి నిండుగా గాజులు ఉండాలండి. ఎన్ని గాజులున్నా మట్టి గాజులు అనేవి ఒక అటు 3 ఇటు 3 అన్నా వేసుకోండి. ఇంకా కాళ్ళకి పసుపు, తాళికి పసుపు, కుంకుమ, మెడకి గంధము ఇవన్నీ కూడా పెట్టుకోవాలండి. పూసల దండ ఉంటే గనక కంపల్సరీగా మెడలో కూడా వేసుకోవాలి. కాళ్ళకి గజ్జెలు ఇవన్నీ ఉంటే ఎంత బాగుంటుందో. ఈ విధంగా పెట్టుకొని బ్లౌజ్ పీస్కి పసుపు కుంకుమ పెట్టుకొని కొంతమంది లక్ష్మీ రూపు కొత్తది కొనుక్కుంటారండి. అలాంటి వాళ్ళు లక్ష్మీ రూపుకి పసుపు తాడు కానీ వాళ్ళు ఇస్తారు షాప్లో వాళ్ళు కూడా ఆ తాడు కానీ పెట్టి కట్టుకోవాలి. లేదు అంటే మనం కొనుక్కుంటాం కదండి కొత్త గోల్డ్ అవన్నీ కూడా పెట్టుకోవచ్చు. గాజులు పెట్టుకున్నాక ఇంట్లో ఉన్న బంగారంని మనము పాలల్లో కానీ పసుపు నీళ్ళల్లో కానీ శుద్ధి చేసుకొని అమ్మవారు అలంకార ప్రియురాలండి, నచ్చినట్లు అలంకరించుకోండి. కలశంకి మనము పువ్వులతోటి కూడా చుట్టూరున కట్టుకోవచ్చు. పైన మాత్రం పువ్వు ఒకటి కంపల్సరీగా పెట్టాలండి. చుట్టూరున పువ్వులతోటి అలంకరించుకోండి. కలశంలో అయ్యి ఏం చేయాలో అలాంటిది చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనము పొద్దున పూజ చేసుకొని దీపారాధన చేసుకుంటాము, సాయంత్రము దీపారాధన చేస్తాము. అందులో శుక్రవారం మంగళవారాల్లో అమ్మవారిని పంపించినట్లే అనుకుంటారండి. అందుకని అట్టి పరిస్థితుల్లో కూడా కదపకూడదు. అలా అని చెప్పి 3వ రోజని సండే వరకు కూడా ఉంచకూడదు. అప్పుడు మనము సాటర్డే రోజు శనివారం రోజు పొద్దున్నే మనము పాతయి పెట్టిన పువ్వులన్నీ కూడా శుభ్రంగా తీసేసి అప్పుడు దీపారాధన చేసుకొని షోడశోపచార పూజ చేసుకొని అష్టోత్తరము ఏదైనా శ్లోకాలు చదువుకొని అయినా ప్రసాదం చేసి పెట్టండి శనివారం పొద్దున కూడా. ఇప్పుడు దీపాలు కొండెక్కిన తర్వాత మనము యథాస్థానం ప్రతి గచ్చతే అని అనుకొని కలశాన్ని పీఠాన్ని యథాస్థానంలో ఉంచుతున్నాం తల్లి అని కదపాలండి. అయితే కొబ్బరికాయని మనం అదే రోజు కొట్టుకొని అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటే అది పాడైంది అనుకోండి మనం సెంటిమెంట్గా కూడా ఫీల్ అవుతాము. అందుకని కొట్టుకున్న తర్వాత దాంతో మనం ఏదైనా స్వీట్ కానీ ఏమన్నా చేసుకొని ఇంట్లో వాళ్ళు తినాలండి. ఇంకా చెప్పాలి అంటే వాటితోటి పచ్చళ్ళు వంటలకి ఇలా వాడకూడదండి. జాకెట్ పీస్ని మాత్రం మనం మాత్రమే పూజ చేసిన వాళ్ళు మాత్రమే కుట్టించుకోవాలి. అందులో మనం వేసిన కాయిన్ని తీసి భద్రం చేసుకొని పూజా రూమ్లో కానీ బీరువాలో కానీ పెట్టుకోవాలండి. అందులో ఉన్న వాటర్ని ఇల్లంతా జల్లుకునే ముందు మాత్రం అందులో ఉన్న కాయిన్ని కానీ గోల్డ్ వేస్తే గోల్డ్ను కానీ తీసివేయాలండి. ఆ నీటిని మనము మామిడి ఆకులతోటి ఇల్లంతా జల్లుకోవాలి. బీరువా దగ్గర ఇలా అంతా జల్లుకోవాలి. ఇండివిజువల్ హౌస్ ఉన్న వాళ్ళైతే మేడ పైన కూడా జల్లుకోవాలండి. ఇంకా నీరు మిగిలితే షింకులో ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా పచ్చని చెట్టులో ఎవ్వరూ తొక్కని చాట పోయాలండి. పూజలో మనం వాడిన పువ్వులు కానీ ఆకులు అక్షింతలు ఇలా
ఇలాంటి అన్నీ కూడా ఎవరు తొక్కన చాట కానీ కాలువలో కానీ మనం తీసుకెళ్ళి వేయాలండి. ఇందులో వాడిన మనము పసుపు గణపతిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తులసి కోట దగ్గర పెట్టకూడదండి. అది మనము సూత్రానికి కానీ ముత్తైదువులకు కానీ ఇచ్చి మొహానికి రాసుకుంటే సౌభాగ్యం కూడా సిద్ధిస్తుంది. పొరపాటును మాత్రం కాళ్ళకి రాసుకోకండి. కలసం కింద పోసిన బియ్యాన్ని అయితే మాత్రం మనము ఇంట్లోనే ఏదైనా ప్రసాదంగా కానీ లేదంటే ఏదైనా స్వీట్ కానీ చేసుకొని ఇంట్లో వాళ్ళందరూ తినాలండి. మామూలుగా అయితేనంటే ఈ కలశంలో వాడిని వస్త్రాన్ని కానీ కింద బియ్యాన్ని కానీ ఎవరైనా బ్రాహ్మణులకి దక్షిణ తాంబూలాలు పెట్టి ఇవ్వాలి అనేది మన శాస్త్రం అండి. అయితే మనం ఇంత పూజ చేసి ఆ లక్ష్మీ అమ్మవారుని మనం ఇంట్లోకి ఆహ్వానించుకొని ఆ అమ్మవారు వెళ్తుందేమోననే భయము, అందుకని కూడా కలశంగా మనము అమ్మవారిని ఆవాహనం చేస్తాం కాబట్టి ఇవ్వలేము అని కూడా చెప్తారండి. అందుకే మనం ఇలా చేసుకొని కానీ కొంతమంది ఏంటంటే అయ్యో మనం ఇంత పూజ చేసుకొని పగలగొట్టలేము కొబ్బరికాయని అనుకుంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే ఎర్రటి క్లాత్లో కట్టుకొని గుమ్మానికి కట్టుకుంటారు. అది కొంచెం పాడయ్యాక కాలువలో పడేస్తారండి. కానీ అన్నిటికన్నా ఉత్తమం ఏంటంటే ప్రసాదం కానీ అట్లా చేసుకొని లేదా ఏదైనా స్వీట్ చేసుకొని తింటే చాలా మంచిది. వాటర్ జల్లుకుంటాము కదండి, ఆకుతోటి జల్లుకునేటప్పుడు అపవిత్ర పవిత్రోవా అని అనుకొని మనము కలశము అలంకరణ చేసుకునేటప్పుడు కానీ డెకరేషన్లు చేసుకునేటప్పుడు కానీ అన్ని సర్దుకునేటప్పుడు కానీ అమ్మవారి ఏమన్నా చదువుకుంటా కానీ లేదంటే టీవీలో ఫోన్లో కానీ పెట్టుకొని వింటా చేసుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్. కొన్ని డౌట్స్ కామెంట్స్లో వచ్చినాయండి, వాటికి చెప్తున్నాను ఫ్రెండ్స్. నాన్ వెజ్ తినాలి అనుకొని వాళ్ళు ఈ మంత్లో మాత్రం ఎక్కువ శాతం నాన్ వెజ్ ముట్టరండి. ఒకవేళ లేదు అంటే కొంతమంది వరలక్ష్మి వ్రతం అయ్యే వరకు ముట్టరు. లేదు ఉండలేము అనుకునే వాళ్ళు ఒకవేళ తిన్నా కూడా మనము 2-3 రోజుల ముందే ఇల్లుని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. కర్టెన్స్ అన్ని దుప్పట్లు ఏ టు చెడ్డు శుభ్రం చేసుకొని శుచిగా శుభ్రంగా పరిశుభ్రంగా చేసుకున్న తర్వాతే చేసుకోవాలి ఫ్రెండ్స్. నాకు తెలిసింది మీతోటి షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ శ్రావణ మాసంలో మీ శక్తి కొలది మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో మీ పెద్దవాళ్ళు చెప్పిన విధంగా మీ ఇంటి ఆచారాలను బట్టి కుదిరిన వాళ్ళు వరలక్ష్మి వ్రతం రోజు, కుదరని వాళ్ళు మిగిలిన వారాల్లో చేసుకొని అమ్మవారి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.